రైల్వే కోడూరు ఆరవ శ్రీధర్ గురించి అయితే న్యూస్ బాగా వస్తుంది. జనసేన నాయకుడు అయ్యి ఎమ్మెల్యే అయ్యుండి కూడా అలా చేయడం కరెక్టే అంటారా? అసలు తప్పు ఎవరి వైపు ఉందంటారు ఇద్దరిలో? ఎమ్మెల్యే వైపు తప్పు ఉంది. ఎమ్మెల్యేతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆవిడది తప్పు ఉంది. జనసేన పార్టీలో ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమ్మాయిలను రేప్ చేయని చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అతను మేనిఫెస్టోలో పెట్టినవి కాకుండా అతని సొంత డబ్బులతో విలేజ్లోకి వెళ్ళి వాళ్ళ అంటారు హౌసెస్కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళకి రోడ్స్ కానీ మోరీలు కానీ ఇలాంటి మళ్ళీ హాస్పిటల్స్కి కానీ స్కూల్స్కి కానీ కాలేజ్కి కానీ ఎన్నో సేవలు, చెప్పలేని సేవలు మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒక ఎమ్మెల్యే చేసినందుకు పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా దుష్ప్రచారం చేశారనుకోండి, వారి మీద శిక్ష పోలీస్ డిపార్ట్మెంట్ వేయలేదనుకోండి, మా యూత్ వెళ్ళి వాళ్ళ సంగతి మేము చెప్తాం. మేమున్నాం పవన్ కళ్యాణ్ సార్కి, పవన్ కళ్యాణ్కి యూత్ ఉన్నాం మేము. అదే కాకుండా ఏ పార్టీ అయినా సరే, తెలంగాణ కానీ ఏపీ కానీ ఏ పార్టీలో అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ ఎంపీ అయినా కానీ, ఏ సీఎం అయినా కానీ సీఎంని కూడా వదలము. అందరికీ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన మీరు కల్పించట్లేదు. కల్పించకపోతే మీరే ఉండరు చివరికి. అంటే ఆమె తరపు నుంచి నిన్న ఒక వెర్షన్ అయితే బయటకు చెప్పింది కదా, 5 సార్లు అబార్షన్ జరిగింది, 5 సార్లు అబార్షన్ చేపించాడు అని చెప్పేసి ఆమె మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆయన సైడ్ నుంచి చూసుకుంటే ఇవన్నీ కూడా డీప్ ఫేక్ వీడియోస్ అని అంటున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే జనసేన కాదు అది కామసేన అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు రోజా గారు కూడా. మరి ఇన్ని గణం జరుగుతున్నప్పుడు మరి తప్పెక్కడ ఉంది? ఆయన కూడా గతంలో వైఎస్ఆర్సీపీలోనే ఉండున్నారు కదా. ఓకే, ఆవిడ చెప్పింది ఏంటో నేను మొత్తం నమ్మలేను, కొంచెం నమ్ముతాను. సో ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళని అమౌంట్ అడగడం. 25 కోట్లు అడిగింది. నువ్వు వాడితో పడుకున్నప్పుడు నీకు తెలియదా? వాడు పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చినప్పుడు వాడు పెళ్లి చేసుకుంటాడా తెలియదా? తెలుసా? వాడి మనస్తత్వం తెలియందే వాడితో ఎలా పడుకున్నావు? నువ్వు బర్తగించిన దానివి కాబట్టి నువ్వు పడుకున్నావు కదా. ఒక సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళు మ్యారేజ్ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తారు. ముందు బెడ్రూమ్ విషయాలు బెడ్రూమ్లో బయట చేయరు కదా. సో ఇదంతా ఆవిడ వేసిన ప్లాన్ అనుకోవచ్చు. అతని సైడ్ నుంచి కూడా కొంచెం తప్పు ఉంది, ఇద్దరు సైడ్ నుంచి కూడా తప్పు ఉంది. కాబట్టి ఈ జనశక్తి పార్టీని, పవన్ కళ్యాణ్ సార్ని మధ్యలో తీసుకురాకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ వచ్చేసి అరే మీరు వెళ్ళి రేప్ చేయండి రా, మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోండి రా అని చెప్పరు కదా. పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర తెలంగాణకి ఒక దేవుడు లాంటి వ్యక్తి. మా యూత్కి ఆయన చేసిన సేవలు మేనిఫెస్టోలో పెట్టినవి కాకుండా